హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వచ్చేసి మళ్ళీ మనం ఒక మంచి బిజినెస్ గురించి తెలుసుకుందాము. ఈ రోజు మనం పిఆర్ఎం మిషనరీస్ వాళ్ళ దగ్గరకు వచ్చాము. కంపెనీ వచ్చేసి గుంటూరులో ఉంటుంది. వీళ్ళ స్పెషలైజేషన్ ఏంటంటే ఆర్గానిక్ ఆయిల్ అనేది రెడీ చేసుకోవడం కోసం అని చెప్పేసి వీళ్ళు చెక్క గానుగలు అంటే మనం ఆయిల్ ఎక్స్ట్రాక్టింగ్ మిషన్స్ అనేది వీళ్ళు చెక్క రెడీ చేస్తారనమాట. మీరు చూస్తున్నారు కదా, నువ్వులు, పల్లీలు, మళ్ళీ కొబ్బరి, కుడుకులు అంటారు దీన్ని. అయితే వీటి నుంచి మనం ఆయిల్ అనేది ఈజీగా తీసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ మిషన్లో ఈ విధంగా మనం వేసేస్తే ఇది క్రాచ్ చేసేస్తుంది అనమాట. క్రాచ్ చేసేసి ఇందులో నుంచి ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. దాన్ని కలెక్ట్ చేసుకొని దాన్ని మళ్ళీ మనం ఫిల్టర్ చేసుకొని మార్కెట్లో సేల్ చేస్తూ మంచి ఆదాయం అనేది పొందవచ్చు. మనం ఎలా ఉంటుందంటే మనం చూస్తుండగానే లైవ్లోనే మన ముంగటనే ఈ ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసేస్తుంది మిషనరీస్ అనేది చెప్పేసి. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో వీళ్ళు చాలా ప్రొఫెషనల్ అనమాట. చాలా ఏళ్ళ నుంచి ఈ మిషనరీస్ రెడీ చేస్తున్నారు కాబట్టి వీళ్ళ మీద ట్రస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళ మిషనరీస్ క్వాలిటీ కూడా చాలా బాగా ఉంటాయి అన్నమాట. దీంట్లో నుంచి మనం ఆయిల్ తీస్తాం కదా, అయితే పల్లీలు వేస్తే మాత్రం మనకు 40 నుంచి 45% వరకు వస్తుంది. అదే మనకు నువ్వులు వేస్తే 40% వరకు వస్తుంది. మన కొబ్బరి నూనె అయితే 55% నుంచి 65% వరకు కొబ్బరి నూనె వస్తుంది అనమాట. కాకపోతే ఇవన్నీ ఏంటంటే బాగా డ్రైగా ఉండాలన్నమాట, ఎండబెట్టేసి ఉండాలి, అప్పుడే ఆయిల్ చాలా బాగా వస్తుంది అనమాట. ఇందులో కూడా ఎలా ఉంటుందంటే మిషన్ కెపాసిటీ డిఫరెంట్గా ఉంటుందన్నమాట. అది ఎలా ఉంటుందంటే 20 kgs, 30 kgs, 10 kgs అని చెప్పేసి వీళ్ళ దగ్గర 3 వెరైటీస్ ఆఫ్ చెక్క గానుగలు ఉన్నాయన్నమాట. అయితే మనము ఆర్డర్ చేసేటప్పుడు ఇంకొకటి ఏంటంటే మన దగ్గర కనెక్షన్ 3 phase కరెంట్ ఉందా, 2 phase కరెంట్ ఉందా, 1 phase కరెంట్ ఉందా అని చెప్తే దాన్ని బట్టి వాళ్ళు ఆ మిషనరీ అనేది రెడీ చేసి మీకు ఇస్తారనమాట. వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసే మిషనరీలో మోటార్కి, గేర్ బాక్స్కి 1 year వరకు గ్యారంటీ ఇస్తున్నారనమాట. అయితే రన్నింగ్ పార్ట్స్ ఉంటాయి కదా, వాటికైతే వాళ్ళు ఎలాంటి గ్యారంటీ అయితే ఇవ్వరు. కాకపోతే వాళ్ళు వచ్చేసి సర్వీస్ చేసేసి ఆ పార్ట్ అనేది చేంజ్ చేసి ఇస్తారు. కాకపోతే దానికంటూ సర్టెన్ ఛార్జ్ అనేది వాళ్ళు వేస్తూ ఉంటున్నారనమాట. అదేవిధంగా కరెంటు కూడా ఎట్లా అంటే మనకు 1 hourకి ఈ మిషన్కి వచ్చేసి ఒక గంటకు 1.5 యూనిట్స్ అనేది పవర్ అనేది కన్జ్యూమ్ చేసుకుంటుంది. అయితే ఇందులో ఈ చెక్క గానుగలో మనకు ఈ గ్రైండింగ్ ఉంటుంది కదా చెక్కది, అయితే ఇది ఏంటంటే ఈ చెక్క గానుగలో రోలర్ ఉంటుంది కదా, ఇది 50,000 సార్లు వస్తుందని చెప్తున్నారు. ఆ తర్వాత అది రీప్లేస్ చేసుకోవాలన్నమాట. అయితే అది కూడా మనకి ఏంటంటే పిఆర్ఎం కంపెనీ వాళ్ళ దగ్గరనే అది వాళ్ళ అవైలబుల్గా ఉంటాయన్నమాట. వాళ్ళు వచ్చి రీప్లేస్ చేశారు. కాకపోతే దానికి కూడా ఛార్జెస్ ఉంటాయన్నమాట. దానికి ఛార్జెస్ వాళ్ళు చేస్తారు. అలాగే ఇందులో 10 kgల పల్లీలకు మనకు 4 kgల ఆయిల్ అనేది వస్తుందన్నమాట. అయితే అదే మనకు కొబ్బరి నూనె వచ్చేసేసరికి మనకు ఎలా ఉంటుందంటే 55% నుంచి 60% వరకు మన కొబ్బరి నూనె ఎక్స్ట్రాక్షన్ చేసుకోవచ్చు అనమాట ఈ మిషనరీలో. అయితే వీళ్ళు ఏం చెప్తున్నారంటే మనకు మిషన్ ప్రాబ్లం ఏమైనా వస్తే వాళ్ళ ఇంజనీర్ని పంపిస్తారనమాట. వాళ్ళు వచ్చేసి మన ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తారు. దాని గురించి అనేసి వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్, వాళ్ళ స్టేయింగ్ ఛార్జెస్ ఉంటాయి కదా, అవి మాత్రం మనమే భరించాలని చెప్తున్నారనమాట. ఈ మిషన్ని మనం ఎట్లా హ్యాండిల్ చేయాలి, దాన్ని ఎలా ఉపయోగించి మనం ఆయిల్ అనేది తీసుకోవాలని చెప్పేసి మీకు అర్థం కాకపోతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. కంపెనీ వాళ్ళు అయితే మీకు ట్రైనింగ్ ఇస్తారు. అది ఏ విధంగా ఆపరేట్ చేయాలి, ఆయిల్ ఏ విధంగా కలెక్ట్ చేసుకోవాలి, దాన్ని ఏ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలని చెప్పేసి కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. అది మనకు అప్పుడు కూడా తర్వాత మనకు మిషన్ తీసుకెళ్ళిన తర్వాత కూడా మనకు ఏమైనా డౌట్స్ ఉండి మనకు ఆపరేట్ చేయడానికి రాకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ సర్వీస్ ఇంజనీర్ని మనకు పంపిస్తారనమాట మన కంపెనీకి. అయితే దానికోసం అని చెప్పేసి మనం ఏం చేయాలంటే వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్, వాళ్ళ స్టేయింగ్ ఛార్జెస్, వాట్ ఫుడ్ డేలెన్సెస్ అనేది మనం చూసుకోవాలి. అయితే వాళ్ళు ఏంటంటే మనకు ట్రైనింగ్ ఇచ్చేసి దాన్ని ఏ విధంగా ఆపరేట్ చేయాలి, దాన్ని ఏ విధంగా నడిపించాలి, అది ఆయిల్ ఏ విధంగా కలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు మనకు క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేసేసి మనకు చూపించేసిన తర్వాత వాళ్ళు రిటర్న్ వెళ్తారనమాట. వీళ్ళు ఇంకోటి ఏం చెప్తున్నారంటే మనం మిషన్ ఆర్డర్ చేస్తాం కదా, ఆర్డర్ చేసినప్పుడు 50% అమౌంట్ అనేది ముందే మనకు వాళ్ళకు పే చేయాలన్నమాట. దాని తర్వాత మనకు 10 నుంచి 15 రోజుల్లో ఆ మిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేసి మనకు డెలివరీ చేసేసిన తర్వాత మనకు ఫుల్ పేమెంట్ అని చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మనము వాళ్ళు ఏంటంటే ఈఎంఐ ఫెసిలిటీ అయితే వాళ్ళ దగ్గర లేదని చెప్తున్నారు. అయితే మనకు మిషనరీ కావాలి, ఈఎంఐలో కావాలంటే వాళ్ళకు కొటేషన్ ఇస్తా అంటున్నారు. అంటే వాళ్ళు కొటేషన్ ఇచ్చిన తర్వాత మనం బ్యాంక్లో పెట్టేసుకొని లోన్ తీసుకొని ఆ మిషన్ని పర్చేజ్ చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కంపెనీ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, మిషన్ పర్చేజ్ చేయాలన్నా, మీరు ఏమైనా బిజినెస్ చేయాలన్నా కానీ మీరు ఈ కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేస్తే వాళ్ళు క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వీళ్ళు ఏంటంటే నమ్కిన్స్ తయారు చేసే మిషనరీస్ రెడీ చేస్తారు, మనకు మురుకులు తయారు చేసే మిషనరీ తయారు చేస్తారు, ఆయిల్కి సంబంధించిన మిషనరీస్ తయారు చేస్తారనమాట. మనకు నమ్కిన్స్ అంటే మిక్చర్ ఇలాంటివి ఉంటాయి కదా చిన్నపిల్లలు తినేవి, ఆ వస్తువులు, అలాంటి మిషనరీస్ కూడా వీళ్ళు తయారు చేస్తారనమాట. వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడడానికి ట్రై చేయండి. గుంటూరు అండి. ఓకే, గుంటూరులో మా కంపెనీ ఫ్యాక్టరీ చూడండి. ఇది ఫుడ్ మిషన్ అండి, చక్రాల మిషన్. ఇప్పుడే తీసాం, ఒక పార్టీకి ట్రయల్ చేస్తా రెడీ అయి ఉంది. భలే ఉన్నాయి సార్ చక్రాలు చూడండి. ఇది జస్ట్ 3 seconds అండి, 3 secondsలో అయిపోయింది ఇది. ఓకే, ఇది చక్రాల మిషన్. చక్రాల మిషన్ అండి, ఇది మాన్యువల్ మిషన్, చక్రాల మిషన్ ఇది. ఓకే, ఇది చక్రాల మిషన్లోనే ఆటోమేటిక్ మిషన్ అండి. ఓకే,
ఫుల్ ఆటోమేటిక్ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్. ఆటోమేటిక్ XY మోడల్ అండి ఇది. ఓకే. ఇది ఆయిల్ గానుగండి రోటరీ మిషన్. మళ్ళీ తర్వాత ఇదిగోండి ఇప్పుడే ఒక పార్టీకి ట్రయల్ వేసాం. Okay. ఆయిల్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది పల్లి నూనె అండి, గ్రౌండ్ నట్ ఆయిల్ ఇది. ఇది కుస్మల్ అండి, కుస్మల్ ఆయిల్ ఇది. ఓకే. ఇది నువ్వుల నూనె అండి, తెల్ల నువ్వులు. ఓకే. ఇది కొబ్బరి నూనె అండి, ఇప్పుడే తీసాం జస్ట్. ఓకే. ఇది 20 kg చెక్క గానుగండి. ఓకే సార్. ఇది 30 kg అండి, 30 kg. 30 kg కోల్డ్ ప్రెస్ ఆయిల్ మిషన్ చెక్క గానుగ. ఓకే. ఇది 10 kg అండి, 10 kg మిషన్స్. ఇప్పుడు 2 kg 3 kg 2 నుంచి 10 kg లోపు వేసుకోవచ్చండి ఇది. ఓకే. ఎవరైనా చేసుకోవచ్చు. ఇంట్లో చిన్నగా మేము చేసుకుంటామంటే ఈ మిషన్ చిన్న మిషన్ వాళ్ళ కోసమే కస్టమైజ్ చేసిన మిషన్ అండి. ఓకే. మళ్ళీ ఇదన్నీ చక్రాల మిషన్స్ అండి, చక్రాల మిషన్. చక్రాల మిషన్స్. ఇది 20 kg మిషన్ అండి, విజయవాడ అవుతుంది. ఇది కర్నూలు, ఇది అనంతపూర్ అండి. ఈ మన దగ్గర అన్ని రకాల ఫుడ్ మిషన్స్. ఇప్పుడు ఈ చక్రాల మిషన్ ఒరిస్సా వెళ్తుందండి ఇది. ఓకే. అది చకోడీ మిషన్ అండి, చెకోడి మిషన్. చకోడీ మిషన్స్. ఓకే. ఇది ప్యాకింగ్ మిషన్ అండి, ప్యాకింగ్ మిషన్. ప్యాకింగ్ మిషన్. ప్యాకింగ్ మిషన్ కూడా మేము తయారు చేస్తాం. ఓకే. ఇది ఫ్లోర్ ర్యాపింగ్ మిషన్ అండి, పల్లీలు ప్యాకింగ్ చేసే మిషన్ అండి ఇది. ఓకే సార్. అన్ని రకాల మిషన్స్ మా దగ్గర ఉంటాయి. రండి ఒకసారి వర్క్షాప్ లోపల రండి. ఇవన్నీ మేమే ఇక్కడ ఏదైనా సరే మా టీమే ఇక్కడే రెడీ చేస్తామండి. ఓకే సార్. ఏదైనా సరే ఇక్కడే తయారైంది మనకు. ఓకే. ఇది R&D వర్క్ అండి, చక్కల మిషన్ తయారు చేస్తున్నాం కొత్తగా, ఇంకా ఓకే. రెడీ అవ్వాలి. నెక్స్ట్ వీక్లో రెడీ అయింది ఇది. ఓకే. ఇట్లా అండి. ఇది వెల్డింగ్ సెక్షన్ అండి. ఇది వెల్డింగ్ సెక్షన్ అండి. ఇది